ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త మరో కొత్త వైరస్ వాటి లక్షణాలు ప్రజలు జాగ్రత్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్. తెలంగాణ ప్రభుత్వం ఎబోలా కేసుల విషయంలో అప్రమత్తమైందనమాట. వివిధ దేశాల నుంచి, ముఖ్యంగా ఆఫ్రికా వంటి ఎబోలా కేసులు నమోదవుతున్న దేశాల నుండి ప్రయాణికులు వస్తున్న క్రమంలో ఎబోలా అప్రమత్తమైందనమాట. ఈ మేరకు ఎబోలా వైరస్ నివారణ, ముందస్తు జాగ్రత్తలు మరియు అన్నదాపైన మంత్రి దామోదర్ రాజనరసింహ తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందనమాట. ఎందుకంటే ఎబోలా తెలంగాణ ప్రభుత్వం అల్లట్టు ముందస్తుగా హైదరాబాద్లోని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి అధికారులతో వివరాలు అందజేస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం ఎబోలా సోకిన వారు లేరని, ఎలాంటి అనుమానిత కేసులు కూడా లేవని చెప్పేసి తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చిన మార్గదర్శకాల మేరకు అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించడం అయితే జరిగిందనమాట. సో ఇక డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సుడాన్ వంటి ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులందరికీ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ చేసి పరిశీలిస్తున్నారు. డాక్టర్లు, హెల్త్, అదేవిధంగా ఇన్స్పెక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ప్రత్యేక బృందం విధులు నిర్వహిస్తున్నారు. గాంధీ హాస్పిటల్లో 10 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. అనుమానితుల శాంపిల్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వైరాలజీ పూణేకు పంపి పరీక్షలు చేయనున్నారు. ఇక వారికి 21 రోజుల పాటు ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్, 108 అంబులెన్స్ 24 గంటలు అందుబాటులో అయితే ఉంచుతారు. ఎబోలా వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చిన 58 మంది ప్రయాణికులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నారని, వారందరూ కూడా లక్షణాలు లేని కారణంగా కేటగిరీ 1 కింద వర్గీకరించి 21 రోజుల పాటు ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంచారని అధికారులు అయితే తెలిపారు. వీరిపైన జిల్లా నిఘా బృందాలు నిరంతరం పర్యవేక్షణలు అయితే చేస్తున్నారు. తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని మంత్రి. ఇక రాష్ట్రంలో ఎబోలా కేసుల పరిస్థితిపై ఎబోలా వైరస్ కేసులు ఎక్కడ నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న ఏ వ్యక్తిని కూడా ఇప్పటివరకు గుర్తించలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టం చేయడం జరిగిందనమాట. అధికారులు కీలక సూచనలు ఇదే సమయంలో కీలక సూచనలు చేశారు. ఎలాంటి నిర్లక్ష్యం తావు లేకుండా నిరంతరం నిఘా కొనసాగించాలని, లక్షణాలు ఉన్న వారిని వెంటనే గాంధీ హాస్పిటల్కి తరలించాలని, అన్ని ప్రభుత్వ హాస్పిటల్ అప్రమత్తంగా ఉండాలని, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి సో మనకు ఇక్కడ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి.